నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఎప్పుడు వస్తుంది? ఏప్రిల్ నెలలో వస్తుందా లేదంటే మే నెలలో వస్తుందా? మనం అసలు ఏ హనుమాన్ జయంతి జరుపుకోవాలి? అసలు సంవత్సరంలో హనుమాన్ జయంతి 2 సార్లు ఎందుకు వస్తుంది? చిన్న హనుమాన్ జయంతి అంటే ఏమిటి, పెద్ద హనుమాన్ జయంతి అంటే ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నానండి. మనం ఏ హనుమాన్ జయంతి జరుపుకోవాలనేది కూడా టైమింగ్స్తో సహా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్నీ కూడా తెలుస్తాయి. మనం సంవత్సరంలో 2 హనుమాన్ జయంతులు అయితే జరుపుకుంటామండి. అది ఒకటి చిన్న హనుమాన్ జయంతి, ఇంకోటి పెద్ద హనుమాన్ జయంతి. అయితే ఈ 2 హనుమాన్ జయంతులు కూడా మనకి ఈ సంవత్సరం చాలా విశేషంగా వచ్చాయండి. అది ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. హనుమంతుడు రామదూతగా, శివుని హంసగా, వాయుపుత్రునిగా, ఎంతో శక్తిని కలిగిన వాడుగా, సప్త చిరంజీవుల్లో ఒకడిగా నిలిచిపోయారు. హనుమంతుడి పేరు వినగానే మనకున్న భయాలన్నీ కూడా తొలగిపోయి ధైర్యం వస్తుంది, బలం చేకూరుతుంది. ఆంజనేయ స్వామి పుట్టిన రోజునే హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటాము. కేసరి అంజనాదేవి కుమారుడే హనుమంతుడు. అయితే హనుమాన్ జయంతి అనేది మనకి సంవత్సరంలో 2 సార్లు వస్తుందండి. అది చిన్న హనుమాన్ జయంతి, ఇంకొకటి పెద్ద హనుమాన్ జయంతి. ముందుగా అయితే మనకి చిన్న హనుమాన్ జయంతి వస్తుంది. అది ఎప్పుడంటే చైత్ర మాసంలో పౌర్ణమి రోజున మనం జరుపుకునే హనుమాన్ జయంతి చిన్న హనుమాన్ జయంతి. అయితే ఈ చిన్న హనుమాన్ జయంతిని హనుమాన్ జయంతి కాకుండా హనుమాన్ విజయోత్సవం అని పిలుస్తారండి. ఎందుకంటే ఈరోజు హనుమంతుడి పుట్టినరోజు కాదు, హనుమంతుడు విజయాన్ని పొందిన రోజు. అంటే హనుమంతుని సహాయంతో సీత జాడని వెతకడం, లంకేశ్వరునితో రాముని పోరాటం చేయుటకు సముద్రంపై వారధి కట్టుటలో హనుమంతునిది ప్రధాన పాత్ర. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవుని పర్వతాన్ని తెచ్చి ప్రాణాపాయం నుండి రక్షించడము, ఇలా ఎన్నో సందర్భాల్లో హనుమంతుడు తన రాముని కొరకు నిర్విరామ కృషి చేస్తాడు. శ్రీరాముని పట్టాభిషేకమైన తర్వాత రాముని కనిపిస్తుంది, నేను హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీత తిరిగి వచ్చిందని, తిరిగి అయోధ్య నగరంలో రాముని పట్టాభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉండడం గ్రహించిన రాముడు, నాకు అన్ని వేళలా హనుమంతుడు సహాయంగా ఉన్నాడని, నా విజయం కూడా హనుమంతుడి సహకారంతో జరిగిందని గ్రహించిన రాముడు ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు. ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజు సన్మానం చేశారో ప్రతి సంవత్సరం కూడా చైత్ర పౌర్ణమి రోజే శ్రీ హనుమత్ విజయోత్సవంగా మనం జరుపుకుంటాము. అందుకని ఈ రోజున హనుమాన్ జయంతి అని కాకుండా హనుమాన్ విజయోత్సవంగా మనం జరుపుకుంటాము. అయితే దీనిని హనుమాన్ జయంతి అని ఎందుకు పిలుస్తారు అని అంటే ఇంకొక స్టోరీ కూడా ఉందండి. అది ఏంటంటే ఒకసారి హనుమంతుడు సూర్యుడిని చూసి అతన్ని పండుగ భావించి తనని తినడానికి ప్రయత్నిస్తాడు. హనుమంతుడు సూర్యదేవుణ్ణి పండుగ భావించి తినబోతుండగా దేవేంద్రుడు ప్రత్యక్షమై హనుమంతుడిపై దాడి చేస్తాడు. దీంతో అప్పుడు హనుమంతుడు అపస్మారక స్థితికి చేరుకుంటాడు. దాంతో బ్రహ్మాది దేవతలు అందరూ కలిసి హనుమంతుడికి మళ్ళీ జీవం పోస్తారు. అంతేకాకుండా ఆ దేవతలు తమ శక్తుల్ని కూడా హనుమంతునికి ఇస్తారు. ఈ రోజున హనుమంతుడు 2వ జీవితాన్ని పొందుతాడు. అతనికి 2వ జన్మ లభించిన రోజే చైత్ర మాసం పౌర్ణమి రోజు. అందుకని దీన్ని కొంతమంది హనుమాన్ జయంతి అని పిలుస్తారు. మరో కథనం ప్రకారం ఈ చైత్ర పౌర్ణమి రోజునే ఆంజనేయుడు అసురు సంహారం చేశాడని, అందుకని ఈ రోజు వేడుకలు జరుపుకుంటారని చెబుతారండి. అందుకే దీన్ని చిన్న హనుమాన్ జయంతి అని కూడా అంటారు. అయితే ఈ హనుమాన్ విజయోత్సవం లేదా ఈ చిన్న హనుమాన్ జయంతి ఈ 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందంటే 2024 ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం పౌర్ణమి రోజున మనకి ఈ చిన్న హనుమాన్ జయంతి అంటే హనుమాన్ విజయోత్సవం వేడుకని మనం జరుపుకోవాల్సి ఉంటుంది. ఇంకా పౌర్ణమి గడియలు ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయంటే ఏప్రిల్ 22వ తేదీన సోమవారం రాత్రి 2:43 ప్రారంభమై ఏప్రిల్ 24వ తేదీన తెల్లవారుజామున 4:19 పౌర్ణమి గడియలు అనేవి ముగుస్తున్నాయి. మనకి 23వ తేదీన రోజంతా కూడా పౌర్ణమి గడియలు ఉంటున్నాయండి. ఇంకా స్వామివారికి పూజ చేయవలసిన శుభ సమయం ఎప్పుడంటే ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం ఉదయం 7:23 నుండి 8:23 వరకు మంచి శుభ సమయం ఉందండి. ఈ సమయంలో స్వామివారిని పూజిస్తే చాలా మంచిది. ఒకవేళ ఈ సమయానికి మాకు కుదరదు అని అనుకునేవారు మళ్ళా తిరిగి ఉదయం 10:30 నుండి 12:32 లోపు స్వామివారిని పూజించవచ్చు. అలాగే సాయంత్రం పూజ చేసుకునేవారు 5:48 నుండి 6:13 లోపు స్వామివారిని పూజించవచ్చండి.
ఇంకా తర్వాత సంవత్సరంలో రెండోసారి వచ్చే హనుమాన్ జయంతి పెద్ద హనుమాన్ జయంతి. కేసరి అంజనాదేవిల కుమారుడిగా శివాంశ సంభూతుడిగా జన్మించారు. సప్త చిరంజీవుల్లో ఆయన ఒకరు. ఇప్పటికీ మారుతి జీవించి ఉన్నాడని శాస్త్రాలు చెబుతున్నాయండి. ఈ రోజే హనుమంతుడు జన్మించారు. వైశాఖ బహుళ దశమి నాడు అంజనాదేవి గర్భాన ఆంజనేయుడు జన్మించారని మనకి పురాణాలు తెలుపుతున్నాయి. హనుమంతుడిని ఆంజనేయుడు, మారుతి, హనుమ, వాయుపుత్రుడు, అంజనీసుతుడు, బజరంగి, కేసరి నందన, పవన తనయ వంటి అనేక పేర్లతో మనం ఏ పేరు పెట్టి తెలిసినా ఆయన కరుణిస్తాడు. లేదా ఆ శ్రీరామచంద్రుడిని తెలిసిన ఆంజనేయుడు వెంటనే దరికి చేరి మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిస్తాడు. ఆంజనేయుడు ఈ రోజు జన్మించారు కాబట్టి అందుకనే దీన్ని పెద్ద హనుమాన్ జయంతి అని అంటారు. హనుమాన్ జయంతి మనకి ప్రతి సంవత్సరం కూడా మే నెలలో వస్తుందండి. అయితే ఈ సంవత్సరం మాత్రం జూన్ నెలలోకి వెళ్ళింది. ఈ సంవత్సరం మనకి హనుమాన్ జయంతి ఎప్పుడంటే 2024 జూన్ 1వ తేదీన శనివారం రాబోతుంది. ఇంకా దశమి తేదీ ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే జూన్ 1వ తేదీన ఉదయం 6:22 ప్రారంభమై జూన్ 2వ తేదీన తెల్లవారుజామున 3:53 వరకు దశమి తేదీ ఉంటుంది. ఇంకా ఈరోజు స్వామివారికి పూజ చేయడానికి శుభ సమయములు ఎప్పుడంటే జూన్ 1వ తేదీన ఉదయం 7:12 నుండి 9 గంటల లోపు స్వామివారికి పూజ చేసుకోవడానికి మంచి శుభ సమయం ఉందండి. ఈ సమయంలో మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సమయానికి మాకు కుదరదండి అని అనుకునేవారు మళ్ళీ ఉదయం 10:30 నుండి 12:47 వరకు శుభ సమయం ఉందండి. ఈ సమయంలో అయినా సరే మీరు స్వామివారిని పూజించవచ్చు. ఇంకా సాయంత్రం స్వామివారికి పూజ చేసుకునేవారు 5 గంటల నుండి 6 గంటల లోపు స్వామివారిని పూజించవచ్చు. అయితే మనకి ఈ సంవత్సరం ఈ 2 హనుమాన్ జయంతులు కూడా ఎంత విశేషంగా వచ్చాయండి. ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన రోజులే మంగళవారం, శనివారం. ఈ 2 హనుమాన్ జయంతులు కూడా మంగళవారం ఒకటి, శనివారం ఒకటి ఎంత విశేషంగా వచ్చాయి. అయితే ఈ 2 హనుమాన్ జయంతులలో మనం ఏ హనుమాన్ జయంతి జరుపుకోవాలని అంటే చైత్ర మాసంలో పౌర్ణమి రోజు చేసుకునే హనుమాన్ విజయోత్సవం మాత్రం మనం చేసుకోమండి. అది ఉత్తర భారతదేశం వాళ్ళు ఎంతో ఘనంగా చేసుకుంటారు. అయితే మన తెలుగు ప్రజలు మాత్రం వైశాఖ మాసంలో వచ్చే దశమి తిథి రోజున వచ్చే పెద్ద హనుమాన్ జయంతిని మాత్రమే మనం హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము. ఈ రోజునే మనం ఎంతో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకుంటామండి. అయితే చైత్ర మాసంలో పౌర్ణమి రోజున వచ్చే హనుమాన్ జయంతిని మనం జరుపుకోకూడదా అంటే చేసుకోవచ్చండి. పైగా ఈ సంవత్సరం మనకి హనుమాన్ విజయోత్సవం ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన మంగళవారం పూట వచ్చింది కాబట్టి మీకు చేసుకోవాలని ఉంది, ఆ స్వామివారికి పూజ చేసుకోవాలని ఉంది అని ఉంటే తప్పకుండా చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున కూడా ఆ స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారికి ఎంత ఇష్టమైన ఆకు పూజ చేసి సింధూరాన్ని సమర్పించి ఆ స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. కానీ మనం హనుమాన్ జయంతిని జరుపుకునేది మాత్రం వైశాఖ మాసంలో వచ్చే దశమి రోజున అంటే జూన్ 1వ తేదీన మనం హనుమాన్ జయంతిని జరుపుకుంటాము. ఇంకొక విషయం ఏమిటంటే చిన్న హనుమాన్ జయంతి నుండి పెద్ద హనుమాన్ జయంతి మధ్య కాలం అంటే చైత్ర మాసం పౌర్ణమి నుండి వైశాఖ మాసం దశమి వరకు ఉన్న మధ్య కాలం మండల కాలంగా అంటే 41 రోజులుగా తీసుకొని హనుమాన్ దీక్ష అనేది చేపడతారండి. ఈ హనుమాన్ దీక్ష చైత్ర మాసం పౌర్ణమి నుండి స్టార్ట్ అయ్యి వైశాఖ మాసం దశమితో ముగుస్తుందండి. అయితే ఇది మొత్తం 41 రోజుల పాటు వేస్తారు. అయితే దీన్ని కొంతమంది 21 రోజులు వేయచ్చు, 11 రోజులు వేయచ్చు, లేదంటే 41 రోజులు వేస్తారు. హనుమాన్ దీక్ష తీసుకునే సరైన సమయం ఇదేనండి. ఈ సమయంలోనే హనుమాన్ దీక్ష అనేది చేపడతారు. మీకు ఈ వీడియో ద్వారా మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే హనుమాన్ జయంతి రోజున ఆ ఆంజనేయుడిని ఎలా పూజించాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.